అక్షరపల్లి అనే గ్రామంలో రోజా అనే బాగా డబ్బున్న అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి అదే ఊర్లో ఉంటున్న పేద కుటుంబానికి సంబంధించిన కిరణ్ అనే వ్యక్తిని ప్రేమిస్తూ ఉంటుంది. అదే విషయాన్ని తన తండ్రి రాఘవయ్యకు చెప్తుంది. ఆ మాటలు విని రాఘవయ్య చాలా సంతోషపడుతూ, రోజా, చక్కని మాట చెప్పావమ్మా. వాళ్ళ కుటుంబం చాలా మంచి కుటుంబం. అబ్బాయి కూడా ఈ మధ్యనే మన ఊర్లోనే టీచర్ ఉద్యోగం వచ్చింది. అబ్బాయి చాలా మంచివాడు. అని చెప్పి పెళ్లికి ఒప్పుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత పెళ్లి ఘనంగా జరుగుతుంది. కొత్త కోడలు అత్తగారి ఇంట్లో అడుగు పెడుతుంది. 2 రోజులు గడిచిన తర్వాత 3వ రోజు రోజా కిరణ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంట్లో గాలి కావాలంటే కిటికీలు తెరుచుకోవాలి. ఫ్యాన్ తిరుగుతుంది, గాలి మాత్రం రాదు. ఏసీ లేదు, అట్లీస్ట్ కూలర్ కూడా లేదు. నీళ్లు తాగాలంటే కుండలో నీళ్లు తాగాలి. ఆ కుండ ఎప్పుడు చల్లగా ఉంటుందో ఎప్పుడు వేడిగా ఉంటుందో దానికే తెలీదు. ఇప్పుడు ఏమంటావు? నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు రోజా. అడ్డదిడ్డంగా చెప్పడం ఎందుకు? ఆ మాటలు విన్న రోజా చాలా కోపంగా, నాకు ఈ ఇంట్లో ఉండడం అస్సలు ఇష్టం లేదండి. ఎందుకంటే సరైన సౌకర్యాలు ఇక్కడ ఏవీ లేవు. ఫ్రిడ్జు, కూలరు, డబుల్ కాటు, వాషింగ్ మిషను ఇవన్నీ తీసుకుని రండి. లేదా ఇద్దరం మా పుట్టింటికి వెళ్ళిపోదాం. బ్రహ్మాండంగా అక్కడే ఉండిపోవచ్చు. అందుకు కిరణ్ ఒప్పుకోడు. ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు. ఆ మాటలన్నీ వింటున్న తల్లిదండ్రులు చాలా బాధపడతారు. వాళ్ళిద్దరు కూడా బయట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి, అమ్మాయి ఇక్కడ చాలా ఇబ్బంది పడుతుంది. వాళ్ళిద్దరినీ వాళ్ళ పుట్టింటికి వెళ్ళమని చెప్దాం. అమ్మాయి అబ్బాయి సంతోషంగా అక్కడుంటారు సరే శాంతమ్మ, ఇప్పుడే చెప్తాం. అని ఇద్దరు కూడా లోపలికెళ్తారు. చూడమ్మా, నువ్వు అబ్బాయిని తీసుకొని మీ ఇంటికెళ్ళు. మీరిద్దరూ అక్కడే చాలా సంతోషంగా ఉండండి. మాకంతే చాలు. ఆ మాటలు విన్న రోజా చాలా సంతోషపడిపోతూ సరే అని చెప్తుంది. ఇక వెంటనే అతన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడ తండ్రి రాఘవేంద్ర జరిగిన విషయమంతా చెప్తుంది. ఆ మాటలు విని అతను కొంత సంతోషంగా ఉన్నప్పటికీ మనసులో కొంచెం బాధపడుతూనే ఉంటాడు. రోజా పక్కకెళ్ళిన తర్వాత రాఘవయ్య అల్లుడితో ఇలా అంటాడు. ఏంటల్లుడు గారు, మీ అమ్మా నాన్న ఇష్టంతోనే మీరిక్కడికి వచ్చారా? మా అమ్మాయి బలవంతం ఏం లేదుగా? లేదు మామయ్య గారు, మీ అమ్మాయి బలవంతం ఏమీ లేదు. అంతా బాగానే ఉంది. మా అమ్మా నాన్న ఇష్టపూర్వకంగానే నేను ఇక్కడికి వచ్చాను. కానీ వాళ్ళని వదిలిపెట్టి రావడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ పరిస్థితులు సరిగా లేవు కాబట్టి ఇక్కడికి రావాల్సి వచ్చింది. నాకు అర్థమైంది బాబు. రోజాని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకే నువ్వు ఇక్కడికి వచ్చావని నాకు అర్థమైందిలే. సరే, మీ ఇద్దరు సంతోషంగా ఉండండి, అంతే చాలు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రోజులు అలా గడుస్తూ ఉంటాయి. కిరణ్ లేకపోవడంతో తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉంటారు. ఏవండి, మనం కూడా అబ్బాయి దగ్గరికి వెళ్దాం, అక్కడే ఉందామండి. నాకెందుకో వాడిని వదిలిపెట్టి దూరంగా ఉండాలనే లేదు. మనం అక్కడ ఉండడం అంత మంచిది కాదే. చూసే వాళ్ళకి అస్సలు బాగోదు. మనకి కూడా చాలా బరువు తక్కువ. అని చెప్పినప్పటికీ శాంతమ్మ అస్సలు అతని మాటే వినదు. ఎలా అయినా అక్కడికి తీసుకెళ్లమని, మనం అక్కడే ఉందామంటూ చాలా మారం చేస్తుంది. ఇంతలోనే కిరణ్ అక్కడికొస్తాడు. వాళ్ళ మాటలన్నీ కిరణ్ వింటాడు. అమ్మా, నాన్న, మీరు నాతో పాటు అక్కడే ఉంటాను అంటేనే చెప్పండి. ఖచ్చితంగా నేను రోజాతో మాట్లాడతాను. అందుకు వాళ్ళు సరే అని అంటారు. అని ఒకరోజు కిరణ్ రోజా దగ్గరికి వెళ్లి జరిగిన విషయమంతా చెప్తాడు. రోజాకి వాళ్ళు ఆ ఇంటికి రావడం అస్సలిష్టముండదు. ఆ విషయాన్ని భర్తకి చెప్పుకోలేక, వాళ్ళు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేరండి. ఇక్కడ వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. కావాలంటే వాళ్ళకి మన ఇంటి దగ్గర రేకుల షెడ్ ఉంది కదా, అక్కడ ఉంచుదాంలేండి. అక్కడ వాళ్ళకైతే అంతా అణువుగా ఉంటుంది. ఆ మాటలకు కిరణ్ కూడా ఏం ఆలోచించకుండా సరే అని అంటాడు. తల్లి తండ్రి ఇద్దరిని కూడా ఆ ఇంట్లో ఉంచుతాడు. అది రేకుల ఇల్లు కావడంతో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అక్కడ వాళ్ళకి సౌకర్యాలు అసలేమీ ఉండవు. పడుకోవడానికి మంచం కూడా లేదు. కటిక నేల మీదే వాళ్ళు పడుకుంటారు. మన ఇంట్లోనే ప్రశాంతంగా ఉండేవాళ్ళం. ఇక్కడ నేల మీద పడుకోబెట్టావు. ఎంత వేడిగా ఉంది. ఇక్కడ ఫ్యాన్ కూడా లేదు. వచ్చి ఇంతసేపు అవుతుంది.
కనీసం తిన్నావా ఉన్నావని మనల్ని పట్టించుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. మనం ఇక్కడికి వచ్చింది మన అబ్బాయికి దగ్గరగా ఉంటామని. సౌకర్యాల గురించి మనం ఆలోచించి మనం ఇక్కడ ఉండలేమండి. కావాలని మనల్ని ఇక్కడ ఎవరు ఉంచలేదు కదా. కోడలు మన గురించి ఆలోచించే ఇక్కడ ఉంచింది. నీకు అలా అర్థమైందా? నాకెందుకు, నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను. కష్టమో నష్టమో మనం ఇక్కడే ఉందామండి అని అంటుంది శాంతమ్మ. ఇక వాళ్ళిద్దరూ అక్కడే ఉంటారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. అసలు వాళ్ళని సరిగానే పట్టించుకోరు. ఇక కొడుకు ఆ విషయం గురించి రోజాతో అడిగినప్పుడు ఆమె ఏదో ఒక సాకు చెప్తూ ఉండేది. ఆ విషయం గురించి రోజాతో ప్రతిరోజు గొడవలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ గొడవలన్నీ చాటుగా తండ్రి వింటాడు. చాలా బాధపడతాడు. ఇక అతను అక్కడుంచి బయటికి వెళ్తాడు. బయట గదిలో ఉన్న శాంతమ్మ, ప్రసాద్ అక్కడ చాలా ఇబ్బంది పడుతూ మాట్లాడుకుంటూ ఉంటుంటారు. ఆ మాటలన్నీ చాటుగా వింటున్న రోజా తండ్రి రాఘవయ్య తన మనసులో ఇలా అనుకుంటాడు. కేవలం కొడుకు కోసం ఇక్కడికొచ్చి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఇదంతా కేవలం నా కూతురు వల్లే. కొడుకు దగ్గర ఉండాలని వాళ్ళ ఆశ, మంచి జీవితాన్ని గడపాలని నా కూతురు ఆశ. దీనికి పరిష్కారం అంటూ ఉంది అంటే నేను వీళ్ళకి మంచి సౌకర్యాన్ని కలిగించడం ఒక్కటే అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చాలా సమయం తర్వాత కిరణ్ అక్కడికి వస్తాడు. అమ్మా, మన ముగ్గురికి భోజనం తీసుకొచ్చాను. మన ముగ్గురం ఇక్కడే తిందామమ్మా. అతని మాటలకి తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా ఆశ్చర్యపోతారు. ఇక్కడ భోజనం తినడం ఏంటి బాబూ అని అతన్ని ప్రశ్నిస్తారు. ఏమ్మా, భోజనం కోసం మీ కోడలు లోపలికి రమ్మని పిలుస్తుందని అనుకుంటున్నారా? అది ఎప్పటికీ జరగదమ్మా. కనీసం ఇక్కడికి భోజనం పంపిస్తుందని మీరు ఆశపడుతున్నారేమో. అది కూడా జరగదు. అందుకే నేను ఇక్కడికి వచ్చానమ్మా. ముగ్గురం కలిసి ఇక్కడే తిందాం అని అంటాడు. ఇక ముగ్గురు అలా భోజనం చేస్తూ ఉండగా రోజా అక్కడికొస్తుంది. రోజా దాన్నంతా చూసి కోపంగా, ఏవండి, మీకోసం నేను అక్కడ అన్ని సిద్ధం చేసి ఉంచితే ముష్టి వాళ్ళలాగా ఇక్కడ కూర్చొని వీళ్ళతో పాటు తింటున్నారు. ఆ మాటలకి కిరణ్ చాలా కోపంగా, మా అమ్మా నాన్న ఏమంటున్నావు నువ్వు? ముష్టి వాళ్ళు అంటున్నావా? నిన్ను నరికి పోగులు పెడతారు. అసలు మా అమ్మా నాన్నని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు నేను అర్థం చేసుకోలేదు. నాకిప్పుడు అర్థమైంది ఇక్కడ ఎలా ఉందో. నువ్వు మాత్రం ఏసీలో హాయిగా ఉన్నావు. ఇక్కడ 1 గంట కూడా ఉండలేవు. అలా అతను పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. తల్లి తండ్రి తనని అరవద్దని సర్ది చెప్తున్నా అస్సలు వినడు. రోజా కూడా అతని మీద బాగా కోపం చూపిస్తుంది. పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. నీకు బుద్ధి రావాలంటే ఇలా కాదు, నీ పని చెప్తానుండు అంటూ తల్లి తండ్రిని బయటకు తీసుకొచ్చి రోజాని గదిలో పెట్టి తలుపేస్తాడు. రోజా తలుపు తీయండి, ఏం చేస్తున్నారంటూ పెద్ద పెద్దగా కేకలేస్తుంది. ఏంట్రా నువ్వు చేస్తుంది? అమ్మాయిని గదిలో పెట్టి తలుపేస్తే ఇబ్బంది పడుతుందిరా. ఏం ఇబ్బంది పడుతుందమ్మా? లోపల బాత్రూమ్ ఉంది, కిటికీలు కూడా ఉన్నాయి, తెరుచుకోవచ్చు కదా. ఆ మాటలు విని ఇద్దరు చాలా కంగారు పడిపోతారు. కిరణ్ వాళ్ళిద్దరి మాట వినకుండా ఇంట్లోకి తీసుకుని వెళ్ళిపోతాడు. రోజా ఏమో అక్కడే ఉండిపోతుంది. అక్కడ విపరీతమైన వేడిగా ఉండడంతో చాలా ఇబ్బంది పడుతుంది. చాలా సమయం తర్వాత ఆమె, అమ్మో, ఇక్కడేంటి ఇంత వేడిగా ఉంది? అసలు వీళ్ళిక్కడ ఎలా ఉండగలిగారు బాబు? తాగడానికి నీళ్లు కూడా ఇక్కడ లేవనుకుంటా అని అటూ ఇటూ చూస్తూ ఉంటుంది. అక్కడ నీళ్లు కనిపించడంతో కొన్ని నీళ్లు త్రాగుతుంది. నీళ్లు కూడా చాలా వేడిగా ఉంటాయి. అబ్బా, ఇలా వేడి నీళ్లు తాగితే ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అయ్యో, నేనిన్ని రోజులు అత్తయ్య మావయ్య వాళ్ళని అస్సలు పట్టించుకోలేదు. ఈ ఇంట్లో వీళ్ళు చాలా నరకం అనుభవిస్తున్నారు. నేను చేసిన తప్పుని దిద్దుకోవాలంటే నేను మాట్లాడకుండా నా భర్త ఎప్పుడైతే బయటకు తీస్తాడో అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను అని గట్టి నిర్ణయం తీసుకుంటుంది. ఇక సాయంత్రం వరకు రోజా అక్కడే ఉండిపోతుంది. రోజా చాలా బాధపడుతూ అక్కడ ఉండడం చూసిన శాంతమ్మ కిరణ్కి తెలియకుండా వెళ్లి తలుపు తీస్తుంది. రోజా శాంతమ్మని చూసి పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. అమ్మా రోజా, బాధపడకమ్మా, నేనొచ్చేశాను కదా. నువ్వు బయటకెళ్ళు, నేను గట్టిగా వాణ్ణి మందలిస్తాలే. ఆ మాటలకి ఆమె పెద్దగా ఏడుస్తూ, అత్తయ్య, నేనేడుస్తుంది నేనిక్కడ ఉన్నందుకు కాదు. నేను మిమ్మల్ని మర్యాదగా చూసుకోలేకపోవడమే కాకుండా
చాలా తప్పుగా మాట్లాడాను. ఈ నరకంలో పడేశాను. సమయానికి ఆహారం కూడా అందించలేదు. ఒకరోజు ఇక్కడ ఉంటే నరకమేంటో నేను రుచి చూశానత్తయ్య. ఇన్ని రోజులు మీరిక్కడ ఎలా ఉన్నారత్తయ్య అసలు? నాకు మీ ఇద్దరితో కలిసి ఉండాలని అనిపించిందమ్మా. ఎవరిని వదులుకోలేను కదా, అందుకే ఇక్కడే ఉండిపోయాం. రోజా క్షమాపణ కోరుకుంటూ ఆమెను హత్తుకుంటుంది. అత్తయ్య, ఇంకా ఇంట్లో మనం ఉండద్దు. కష్టమైనా నష్టమైనా మనం ఇంటికెళ్ళిపోదాం. ఇప్పుడే మీ అబ్బాయితో మాట్లాడతాను. దానంతా చూసిన కిరణ్ చాలా సంతోషపడతాడు. రోజా తన మనసు మార్చుకున్నందుకు ఇక అందరూ కలిసి తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్లే సమయానికి అక్కడ రాఘవయ్యని సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. రాఘవయ్య కూడా ఆశ్చర్యపోతాడు. అప్పుడు రోజా అక్కడ జరిగిన విషయం అంతా చెప్తుంది. నేను కూడా నీకు బుద్ధి చెప్పాలని అనుకున్నానమ్మా. ఎంత ఆస్తిపాస్తులున్నా కూతురు అత్తగారింట్లో ఉంటేనే ఎవరికైనా గౌరవం ఉంటుంది. చిన్న చిన్న వాటికి ఇరు కుటుంబాలు ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అనిపించింది. అందుకే నీకోసం ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. నేను తప్పు చేశాను నాన్న. ముందే నాకు ఇవన్నీ కావాలని చెప్తే సరిపోయేది కదా, కానీ నాకు అప్పుడు తట్టలేదు. జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు సంతోషంగా ఉండడమే మాకు కావాల్సింది. ఇవన్నీ జరగబట్టే నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. ఇక మీదట నీ అత్తయ్య మామయ్య భర్తని జాగ్రత్తగా చూసుకో అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా శాంతమ్మ, ఇవన్నీ తీసుకుపోవడం మాకైతే ఇష్టం లేదండి, కానీ రోజా సంతోషంగా ఉండాలంటే తప్పడం లేదు. ప్రసాద్ కూడా అదే మాటని అంటాడు. వీటిని మళ్ళీ వెనక్కి తిప్పి పంపించి మళ్ళీ ఎవరిని బాధ పెట్టద్దు, వదిలేయండి. ఇక వాళ్ళందరూ వాటిని లోపలికి సర్దుకొని ఆ వేసవి కాలమంతా వాటి అన్నిటిని ఉపయోగించుకుంటూ సంతోషంగా ఉంటారు. రాధాపల్లి అనే గ్రామంలో శాంతమ్మ అనే ఒక ఆమె నివసిస్తూ ఉండేది. ఆమెకు ఒక బట్టల దుకాణం ఉంది. ఆమె అక్కడ పనిచేసే వాళ్లతో చాలా కోపంగా మాట్లాడుతూ ఉండేది. ఏదైనా పని సక్రమంగా చేయకపోతే వాళ్ల పని గోవింద. ఒకరోజు తన కొడుకు శేఖర్ రోజా అనే అమ్మాయిని తీసుకుని అక్కడికొస్తాడు. రోజా అక్కడికొచ్చే సమయానికి ఆమె అక్కడ పనిచేసే ఒక అమ్మాయిని తిడుతూ ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నువ్వు పనిచేస్తున్నావు? నీకు పని చేయడం సక్రమంగా రాదా? లేకపోతే నేను ఎవరు ఏమనరని పొగరా? ఆ మాటలు వినగానే రోజాకి చాలా భయమేస్తుంది. రోజా తన మనసులో, వామ్మో, ఇలాంటి గయ్యాలత్తకి నేను కోడలుగా వెళ్ళాలా? నా పరిస్థితి తలుచుకుంటేనే భయంగా ఉంది. కానీ ఈ శేఖర్ ప్రేమను చూస్తే మాత్రం అస్సలు వదులుకోవాలని అనిపించదు. దేవుడా, నీ మీద భారం వేసి మా ప్రేమ సంగతి చెప్పాలని అనుకుంటున్నాము అని మనసులో భగవంతునికి ప్రార్థన చేసుకుని ఆమె ముందుకు వెళ్తారు. శాంతమ్మ రోజాని చూసి, ఎవర్రా అమ్మాయి? నీ స్నేహితురాలని చెప్పావు, ఈ అమ్మాయేనా? ఈ అమ్మాయి నా స్నేహితురాలు కాదమ్మా. ఈ అమ్మాయి నేను ప్రేమించుకుంటున్నాం. ఆ విషయమే నీకు చెప్పాలని ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ మాట వినగానే శాంతమ్మ వీరంగం చేస్తుంది. నా పరువంతా పోయింది. నేను తల ఎత్తుకోకుండా చేసేశావురా. నేనింక బ్రతకను, నేను చచ్చిపోతాను అంటూ పెద్ద పెద్దగా కేకలేస్తుంది. అత్తయ్య, మీకు ఇష్టం లేకుండా మేం పెళ్లి చేసుకోము. మీ అబ్బాయి మీ గురించి చెప్పినప్పుడు నేను మీ గురించి చాలా గొప్పగా ఊహించుకున్నాను. మీ మనసు చాలా మంచిదని, మీరు మంచివాళ్ళని, మీరు ఖచ్చితంగా మా పెళ్లికి ఒప్పుకుంటారని భావించి మీ మంచి మనసుతో మమ్మల్ని దీవిస్తారని అనుకున్నాను. కానీ మీరు ఇలా మాట్లాడతారని అస్సలు అనుకోలేదు. మీకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగదు అత్తయ్య గారు. నేను మీ అబ్బాయిని మర్చిపోతాను. మీరు ఒక్క మాట ఇస్తానంటేనే మీ అబ్బాయిని మర్చిపోతాను. దాంతో శాంతమ్మ చాలా కోపంగా, ఏంటో చెప్పు, అది నాకు వీలైతేనే ఖచ్చితంగా చేస్తాను. మొదట మీరు నన్ను ఆశీర్వదించాలి. మీలాంటి మంచి అందమైన గొప్ప మనసున్న అత్తగారు నా జీవితంలోకి రావాలి. అలాగే వచ్చే జన్మంటూ ఉంటే మీలాంటి మంచి మనిషికి కోడలయ్యే భాగ్యాన్ని కలిగిస్తానని ఆశీర్వదించి నాకు మాటివ్వండి అత్తయ్య. ఆ మాట వినగానే శాంతమ్మ తన మనసులో, ఇలాంటి మంచి కోడలు దొరకడం నా అదృష్టం. ఒకవేళ ఈ అమ్మాయి నేను వదులుకుంటే
నాకొచ్చే కోడలు నాకంటే గయ్యాలిగా ఉంటే అమ్మో నా పరిస్థితి ఇంకోలా ఉంటుంది అని అనుకోని ఆమెతో ఎంత మంచి అమ్మాయి నా కోడలుగా వస్తుందంటే నేనెలా వదులుకుంటాను చెప్పు. నేను వీడికి ఒకవేళ సంబంధం తీసుకొచ్చినా ఎంత గొప్ప సంబంధం తీసుకురాలేను. మీ పెళ్లికి నేను ఒప్పుకుంటాను అని అంటుంది. ఆ మాటలకి వాళ్ళు చాలా సంతోషపడతారు. కాబోయే కోడలికి ఏం కావాలో తీసుకోమని చెప్తుంది. రోజా ఒకే ఒక డ్రెస్ తీసుకొని అత్తగారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని శేఖర్తో కలిసి బయటకొచ్చేస్తుంది. శేఖర్ చాలా ఆశ్చర్యపోతూ, నువ్వు చాలా తెలివైన దానివి. మా అమ్మని చిటికలో మన పెళ్లి కొప్పించేలా చేసేసావు. ఇన్ని తెలివితేటలు నీకెక్కడి నుంచి వచ్చాయి రోజా? సాధారణంగా గయ్యాలితనంగా ఉండే వాళ్ళకి వాళ్ళని ఎవరైనా పొగిడితే వాళ్ళు ఇట్టే బుట్టలో పడిపోతారు. వాళ్ళకి అది చిన్న వీక్నెస్ అన్నమాట. ఆ వీక్నెస్ కనుక మనం మనకి అనుగుణంగా మార్చుకుంటే అన్నీ మన చేతిలోనే ఉంటాయి. నాకు తెలిసిన ట్రిక్ని ఉపయోగించాను. అది వర్కౌట్ అయిపోయింది. ఆ మాటలకి శేఖర్ నవ్వుకుంటాడు. కొన్ని రోజుల్లోనే రోజా శేఖర్కి ఘనంగా పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరిగిన కొన్ని రోజుల తర్వాత అత్తగారు రోజాని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆమె మాటలతో చాలా హింస పెడుతూ ఉంటుంది. రోజా తనకున్న తెలివితేటలతో ఏదో ఒక రకంగా ముందుకు నెట్టుకొస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజేమో అత్తగారు చాలా కోపంగా ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పగలగొడుతూ ఉంటారు. దాన్ని గమనించిన రోజా హడావిడిగా ఆమె దగ్గరకొస్తుంది. ఏం జరిగింది అత్తయ్య? మీరెందుకు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఇలా పగలగొట్టేస్తున్నారు? రోజా, నేను చాలా కోపంగా ఉన్నానమ్మా. మర్యాదగా నీ పని నువ్వు చూసుకో, లేదంటే నేను నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా వెళ్ళిపో. అమ్మవారికి కోపం వచ్చినప్పుడు శివయ్య అమ్మవారిని శాంతింపపరిచాడంట. ఇప్పుడు ఈ అమ్మవారి కోపంగా ఉన్నారంటే కోడలు శాంతిపరచకపోతే ఎలా అత్తయ్యా? రోజా అత్తగారిని అమ్మవారితో పోల్చినందుకు చాలా సంతోషపడుతూ, అసలు నా కోపాన్ని నువ్విట్టే భలేగా తగ్గిచ్చేస్తావు రోజా. నీకు ఎవరితో ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. అత్తయ్య, ఇదంతా నీ ముఖం చూసినప్పుడే నాకు అనిపిస్తూ ఉంటుంది. నీ ముఖంలో నాకేది కనిపిస్తే నేను అదే మాట్లాడతాను. సరే, దాని గురించి వదిలేయండి. అసలు ఏం జరిగింది? మీరు ఎందుకింత కోపంగా ఉన్నారు? ఏం జరగాలి తల్లి? మన దుకాణంలో ఉన్న వాళ్ళందరూ కూడా సరిగ్గా పని చేయడమే లేదు. ఏమన్నా అంటే మానేస్తున్నారు. దానివల్ల మనకి చాలా నష్టం వస్తుంది. అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు రోజా. సరే అత్తయ్య, ఒక 2 రోజులు మీరు షాపుని నాకు వదిలిపెట్టండి. ఆ తర్వాత మన సేల్స్ ఎలా పెరుగుతాయో మీరే చూడండి. దాంతో అత్తగారు సరే అంటుంది. ఆ రోజు షాప్కి అత్తగారికి బదులు కోడలు రోజా వెళ్తుంది. అక్కడ ఉన్న బట్టలన్నీ కూడా చూస్తుంది. వాటి ప్రైస్ ట్యాగ్స్ అన్నీ కూడా చూసి వాళ్లతో, చూడండి, ఇక్కడ ఉన్న ప్రైస్ ట్యాగ్స్ అన్నీ కూడా డబల్ చేయండి. మీరు ప్రైస్ ట్యాగ్స్ డబల్ చేస్తే దాని లుకింగ్ కూడా అంతే ఖరీదులాగా కనిపించాలి. అంటే ఆ డ్రెస్ అంత అద్భుతంగా ఉండాలి. అప్పుడు బయట 1+1 ఆఫర్ పెట్టండి. ఖచ్చితంగా ఆఫర్ చూస్తే చాలా మంది ఇక్కడికి వస్తారు. అప్పుడు మనకి సేల్స్ పెరుగుతాయి. అందుకు వాళ్ళంతా కూడా సరే అంటారు. ఇంకా రోజా చెప్పినట్లే చేస్తారు. అలా 1+1 ఆఫర్ అని పెట్టడంతో చాలా మంది కూడా అక్కడికొచ్చి వాటిని తీసుకెళ్తూ ఉంటారు. ఆ రోజు సేల్స్ అయితే చాలా అద్భుతంగా జరుగుతాయి. అక్కడే ఉన్న సేల్స్ గర్ల్ రవళి రోజాతో, మేడం గారు, మీరిచ్చిన సలహాతో సేల్స్ చాలా బాగా పెరిగాయండి. మేం కూడా మా పని సులువుగా చేసుకున్నాం. కానీ మీ అత్తగారు ఇక్కడుంటే మమ్మల్ని ఎప్పుడు ఏదో ఒకటి తిడుతూనే మా మైండ్ మొత్తాన్ని మార్చేస్తారు. దానివల్ల పని అస్సలు చేయాలనిపించదు. ప్రతిరోజు మీరు ఇక్కడికి రావచ్చు కదా మేడం? ప్రతిరోజు నేను ఇక్కడికి రావడం అయితే అస్సలు కుదరదు. కానీ అప్పుడప్పుడు వస్తానులే. అలాగే మా అత్తయ్య గారు మిమ్మల్ని ఎప్పుడూ తిడుతూ ఉన్నారని చెప్పారు కదా, దానికి నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. ఆ మాట వినగానే రవళితో పాటు పక్కనే ఉన్న ఇద్దరు కూడా అక్కడికొచ్చి, త్వరగా ఏంటో చెప్పండి మేడం అని అంటారు. రోజా వాళ్ళని చూసి నవ్వి, మా అత్త బాధితులు మీ ముగ్గురే అన్నమాట పాపం అని అంటూనే నవ్వుతూ వాళ్ళకి ఒక సలహా చెప్తుంది.
అదేంటంటే ఆమె వచ్చినప్పుడు చాలా ప్రేమగా పలకరించి ఫ్యాన్ వేసి మంచినీళ్ళివ్వండి. ఈరోజు కలెక్షన్ గురించి చెప్పండి. నేను చెప్పిన ఐడియాస్ని మీ ఐడియాస్ లాగా మార్చి చెప్పండి. మీకు ఇంకా ఏమైనా సలహాలు కావాలంటే ఇదిగో నా నెంబర్ ఇస్తాను. రోజుకొక బిజినెస్ ఐడియా వస్తాను. మీరు ఆమెకు ఆ ఐడియానివ్వండి. ఖచ్చితంగా ఆమె నచ్చితే దాన్ని చేస్తుంది. అది వర్కౌట్ అయిందంటే మీకు సేల్స్ కూడా బాగా పెరుగుతాయి, డబ్బులు కూడా బాగా వస్తాయి. మీరు ప్రేమగా మాట్లాడి కలెక్షన్ డబ్బులు చూపించారంటే మా అత్తగారు చాలా ఖుషి అయిపోతుంది. ఆ మాటలకి వాళ్ళు సరే అంటారు. ఆమె నంబర్ తీసుకుంటారు. 2 రోజుల తర్వాత అత్తగారు షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ ప్రవర్తన మొత్తం మారిపోతుంది. అత్తగారితో చాలా అనుకువగా మాట్లాడుతూ ఉంటారు. దాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. ఇక వాళ్ళ ఆఫర్ల గురించి చెప్పి కలెక్షన్ గురించి కూడా చెప్తారు. ఆమె మరింత ఆశ్చర్యపోయి సంతోషపడిపోతుంది. ఇక సాయంత్రం అవుతుంది. వాళ్ళొచ్చిన లాభాన్ని ఆమెకిస్తారు. నా కోడలొచ్చి ఏం మాయ చేసింది? చాలా బాగా పనిచేస్తున్నారు. ఇప్పుడు డబ్బులు కూడా చేతి నిండా ఉంటున్నాయి. అసలు నా కోడలు ఏం చెప్పిందో నాకు అర్థం కావడం లేదు, కానీ మీలో మార్పు మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. ఆ మాటకు రవళి, మీ యొక్క మంచి మనసు గురించి మీ కోడలు బాగా చెప్పారండి. అలాగే మాకు కొన్ని బిజినెస్ ఐడియాలు కూడా చెప్పారు. దానితోనే మేము ఇలా చేస్తున్నాము. ఇప్పుడు లాభాలు చాలా బాగా వస్తున్నాయి. ఇలాంటివి మా దగ్గర మరికొన్ని కూడా ఉన్నాయి అంటూ కొత్త కొత్త ఐడియాల గురించి చెప్తూ ఉంటే ఆమె సరే అలాగే చేయండి అని అంటూ ఉంటుంది. సరిగ్గా 2 నెలల్లోనే వ్యాపారం భలే మంచి స్థాయిలోకి చేరుకుంటుంది. ఇక పనివాళ్ల జీతాలు కూడా పెంచేస్తుంది అత్తగారు. అలా కొన్ని రోజుల తర్వాత అత్తగారు అక్కడ పనిచేసే వాళ్ళని అరవడమే మానేస్తుంది. అప్పుడు రవళి, మేడం, మీకు గొప్ప కోడలు దొరకడం మీరు చేసుకున్న గొప్ప అదృష్టం మేడం. నేనైతే ఇలాంటి గొప్ప ఆలోచనలున్న వ్యక్తిని అస్సలు చూడలేదు. ఎందుకంటే ఆమె వచ్చిన తర్వాత మీలో చాలా మార్పు వచ్చింది. మీరు మమ్మల్ని అరవడం మానేసిన తర్వాత మాలో కూడా చాలా మార్పు వచ్చింది. మీరు అలా చాలా కూల్గా ఉండడం వల్ల మేం కూడా చాలా కూల్గా పనిచేస్తున్నాం. దానివల్ల కొత్త కొత్త ఆలోచనలు కూడా వస్తున్నాయి, లాభాలు కూడా వస్తున్నాయి అని చెప్పడంతో శాంతమ్మ చాలా సంతోషపడుతుంది. అప్పటి నుంచి శాంతమ్మలో కొంచెం కొంచెం మార్పు రావడం మొదలవుతుంది. కోడల్ని చాలా ప్రేమగా చూసుకుంటుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. శాంతమ్మ ఆరోగ్యం అంతగా బాగోకపోవడంతో శాంతమ్మ కొడుకు కోడల్ని పిలిపించి, బాబూ, ఇంకా నాకు వయసు అయిపోయింది. నేనెక్కువ పని చేయలేకపోతున్నారు. మీరు మన బట్టల షాప్ బాధ్యతల్ని తీసుకోవాలి. నీ చేతిలో ఈ బిజినెస్ ఉంటే ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది అని నేననుకుంటున్నాను. అందుకే ఆ బాధ్యతలు నీకు అప్పచెప్తున్నానమ్మా. శేఖర్ నీకు ఎప్పుడూ తోడుగానే ఉంటాడు. తప్పకుండా అత్తయ్య, నేను మీ పేరుని నిలబెడతాను. శాంతమ్మ బట్టల షాప్ అంటే అందరికీ తెలిసేలా చేస్తాను. రోజా చాలా తెలివైన అమ్మాయమ్మా. మనల్ని ఇంకా బాగా అభివృద్ధి చేస్తుంది. ఆ విషయంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. మనం సంతోషంగా ఉండొచ్చు అని అంటాడు. ఆ మాటలకి ఆమె చాలా సంతోషపడిపోతుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. శేఖర్, రోజా ఇద్దరు కూడా కలిసి కష్టపడి బిజినెస్కి కొత్త కొత్త ప్లాన్లు, ఆలోచనలు తెస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. అనుకోని విధంగా వాళ్ళ బిజినెస్ అయితే చాలా అద్భుతంగా నడుస్తుంది. ఒక పెద్ద కాంప్లెక్స్ ని కూడా ఏర్పాటు చేస్తారు. శాంతమ్మ క్లాత్ మార్కెట్ అని, ఇక్కడ రకరకాల మోడల్స్ బట్టల నుంచి రెడీమేడ్ బట్టల వరకు అన్నీ లభిస్తాయని చెప్తారు. దాన్ని అంతా చూస్తున్న అత్తగారు చాలా సంతోషపడుతూ, నా కల నెరవేరింది. ఏదైతే నా కళ్ళతో చూడాలనుకున్నానో అది చూసేశాను, సంతోషం అంటూ చాలా ఆనందపడుతుంది.